చేస్తా ఉన్నాడు. ఇవాళ బటన్ నొక్కితే నేరుగా మహిళల అకౌంట్లోకి కాదు డబ్బులు పోయేది, నేరుగా వస్తాయి మీ అకౌంట్లోకి అని చెప్తా ఉన్నాడు. వీళ్ళ జేబుల్లోకి వెళ్తూ ఉన్నాయి, వీళ్ళ ప్యాలెస్లకు వెళ్తూ ఉన్నాయి. 5 ఏళ్ల పాలనలో లక్షలాది మంది మహిళల కన్నీటికి కారణం ఎవరు? మద్యపాన నిషేధం దశల వారీగా చేస్తానని చెప్పి ఈ రాష్ట్రంలో మద్యం వ్యాపారం చేస్తుంది ముఖ్యమంత్రి కాదా? మద్యం బ్రాండ్లని నాసిరకం బ్రాండ్లు తయారు చేసి పేదల జీవితాలతో, వాళ్ళ ఆరోగ్యాలతో, వాళ్ళ ప్రాణాలతో ఆటలాడుతుంది జగన్మోహన్ రెడ్డి కాదా? ఆ సంగతి మహిళలకు తెలియదు అనుకుంటున్నావా? డ్వాక్రా సంఘాలు ఇదేదో ఈయన సృష్టిలాగా చెబుతున్నాడు. డ్వాక్రా సంఘాల సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు. అది మొత్తం ప్రపంచం మొత్తం తెలుసు. మహిళలకి ఆర్థిక స్వావలంబన సాధికారత సాధించే దిశగా ముందడుగు వేయించినటువంటి మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ 1 కోటి మంది పైన మహిళలు డ్వాక్రాలో అనేక రకాలుగా లబ్ధి పొందుతూ ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు, మహిళల పట్ల మాకున్నటువంటి చిత్తశుద్ధి. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చి చేయలేదు రుణమాఫీ అని చెప్తా ఉన్నాడు. స్పష్టంగా ఈ రుణమాఫీ మేము చేసామని చెప్పి చెప్పగలం. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి చంద్రబాబు నాయుడు గారు 2014లో డ్వాక్రా రుణాలు మొత్తం 13,655 కోట్లు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. 13,655 కోట్లు. 85 లక్షల డ్వాక్రా మహిళలు అప్పుడుంటే 3 విడతల్లో 10,000 చొప్పున 8,500 కోట్లు రుణమాఫీ చేసాం ఆ రోజు. 8,500 కోట్లు రుణమాఫీ ఖర్చు పెట్టాం. అదేవిధంగా 18-19లో పసుపు కుంకుమ కింద 10,000 కోట్లు ఆ రోజున డ్వాక్రా మహిళలకు ఇచ్చిన సంగతి మీ అందరూ గుర్తు చేస్తూ ఉన్నా. రుణమాఫీ కింద 8,500 కోట్లు, పసుపు కుంకుమ కింద 10,000 కోట్లు. అదేవిధంగా వడ్డీ రాయితీ కింద 2,514 కోట్లు. మొత్తం 24,669 కోట్లు. 24,669 కోట్లు డ్వాక్రా మహిళలకి చెల్లించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. డ్వాక్రా రుణాలు మొత్తం 13,655 కోట్లు అప్పటికుంది. ఆ 10 ఇయర్ 5 సంవత్సరాలు మేము దిగిపోయేటప్పటికి డ్వాక్రా మహిళలకు చెల్లించినటువంటి మొత్తం ఏ రూపేణా అయితే కానీ 24,669 కోట్లు చంద్రబాబు నాయుడు గారి హయాంలో డ్వాక్రా మహిళలకు చెల్లించాం. దీన్ని చిలవల పలవలు చేసి అబద్ధాలు, అడ్డగోలుగా అబద్ధాలని కాన్ఫిడెంట్గా 1కి 100 సార్లు చెప్పి నమ్మించడానికి ప్రయత్నం చేయడంలో దిట్ట జగన్మోహన్ రెడ్డి. చాలా గట్టిగా చెబుతాడు అబద్ధాన్ని. అడ్డగోలుగా అబద్ధాన్ని చెప్తాడు, అడ్డగోలుగా ఎదుటోడి మీద వేస్తాడు. చంద్రబాబు నాయుడు గారిని తిడతాడు, పవన్ కళ్యాణ్